జూనియర్ ఎన్టీఆర్ కూడా అన్నారట. జూనియర్ ఎన్టీఆర్ అన్నారా ఇంకోటి అన్నారా అది అది ఆయన రాత్రి మాట్లాడలేదా చెప్పానండి. ప్రతిరోజు ఎంతమందిని మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను యూట్యూబ్ 4 మూలుగా ఉంటే ఈ పాటికి నీ విచారణ ఎత్తేసిండేవానివి, అన్ని పెట్టిండేవాన్ని. కానీ పార్టీ బతకాల, ఎందుకంటే కరుడు కట్టిన ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని రాయలసీమలో మనగడగాలంటే తెలుగుదేశం పార్టీ ఉండాలని ఆలోచిస్తున్నా. లేకపోతే ఈ పార్టీకి నీ చరంగీత పాడింది. నువ్వేంది చరంగీత పాడేది? నువ్వేంది నాకు చెప్పేది? నువ్వు ప్రైవేట్ సైన్యాన్ని అనంతపురంలో వేసుకొని రామగిరి, కనకానపల్లి, రాప్తాడులో, ఆడ వైఎస్ఆర్లో, ఆడ సునీత తర్వాత శ్రీరామ్ వాళ్ళందరూ కూడా ఎగనెక్ట్ చేసే వ్యక్తులందరూ కూడా పిలుచుకొని ఇచ్చావు. తర్వాత వాళ్ళందరూ కూడా పెట్టుకొని ఇచ్చావు. నువ్వు ఎంపీటీఎస్ ఎలక్షన్ లో ఆడియో రిలీజ్ చేయమంటావా? పోయి ఆడ తెలుగుదేశం పార్టీ ఓడిపించమని గత ఎన్నికల్లో చెప్పింది. ఇష్టం వచ్చినట్లు రాప్తాడు నియోజకవర్గంలో చేస్తున్నావు. వాళ్ళంతా కూడా నీ దగ్గర షెల్టర్ తీసుకుంటున్నావు. నీ దగ్గర షెల్టర్ తీసుకుని ఈ రోజు తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, కరుడు కట్టిన కార్యకర్తలు ఆస్తులు అమ్ముకొని, ఛార్జీలు పెట్టుకుని, కూలి పనులు విడిచిపెట్టుకుని ప్రభుత్వం వాళ్ళని చెప్పి కష్టపడాలందరూ కూడా నువ్వు హింసిస్తున్నావు. ఓ సీఏలకు చెప్పించి అందరికి కూడా 1 టౌన్ సీఏకి నువ్వు ఫోన్ చేసి ఏం మాట్లాడి చెప్పంటావా? కార్యకర్తలు చూపించి లోపల ఏమంటావా? వీడియో ఆన్ చేసి వాళ్ళని కొడుతుంటే తిడుతుంటే నేను చూడాలని చెప్పి వికటాసం చేయాలని చెప్పి సీఏలకు చెప్పలేదా నువ్వు? ఇన్స్పెక్టర్లు వాళ్ళందరూ కూడా బాధపడుతుండలేదా? ఏం మాట్లాడతారు? టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనంతపురంలో ఏ భూమి ఏది కట్టినా కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు నీ దగ్గరికి పోవాలా? ఎంతమంది కమిషన్లు మారారు అనంతపురంలో? కమిషన్లు దినా మారుతున్నారు అనంతపురంలో. ఎందుకు మారుతున్నారు? దానికి పార్టీకి ప్రతిష్ట పెంచుతున్నావా, ప్రతిష్ట తుంచుతున్నావా? నువ్వు ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడేకి. ఎందుకంటే నాకు పరిధి ఉంది, అవధి ఉంది. నువ్వు పరిధి దాటి రా, నేను చెప్తా, మాట్లాడతాను. నేను ఎక్కడ మున్సిపల్ చైర్మన్ అక్రమాస్తులు సంపాదించానో నాకు చెప్పాలా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాట్లాడడంలా. నీకు వాళ్ళకు ఉన్నటువంటి లోకాపరికమే వైఎస్ఆర్సీపీ జిల్లా అంతా కనపడతారు, నువ్వు ఎందుకు కనపడంలా? మీ చీకటి ఒప్పందం ఏమి? నన్ను చీకటి మిత్రుడు అంటావా? అనంత వెంకటరామరెడ్డి ఫ్యామిలీకి మాకి నారాయణ రెడ్డిపల్లిలో ఫ్యాక్షన్ ఉంది. వాళ్ళు అనంతపురం వలస వచ్చారు. మా తాత ఫ్యాక్షన్ లో చనిపోయాడు. అనంతపురం వచ్చిన తర్వాత మేమంతా కూడా ఫ్యాక్షన్ జోలికి పోకుండా ఫ్యాక్షన్ వల్ల నష్టాలని చెప్పి రాష్ట్రపతి తిరిగాం. సౌహృద్భావ వాతావరణంలో అనంత వెంకటరామరెడ్డి కానీ, లేదా గతంలో గుజరాత్ రెడ్డి అమిత పోటీ పెట్టిన వాళ్ళు కానీ, సిపిఐ రామకృష్ణ కానీ, ఎవరితో కూడా కలిసినా పెళ్లిళ్ళలో కానీ ఎక్కడైనా కానీ సామరస్యంగా పోతాం. ఒక ఇష్యూ మీద ఫైట్ చేస్తాం. నీలాగా కాదు పోయి ప్రతి విషయాల్లోనూ లోపాయకరంగా ఉండేటువంటిది. నాదంతా డైరెక్ట్ ఫైటే. అట్లా ఈ పార్టీలో ఉండే ఇంకొకరికో లేదా ఇంకోటి చేసే ప్రశ్న లేదు. నేను మొన్న ఇండిపెండెంట్ గా కేవలం చంద్రబాబు నాయుడు కోసం, పార్టీ కోసం వేసింటే నీ డబ్బులు, నీ కథ, ఎవరో డబ్బులు ఇచ్చావు చెప్పు. అది కూడా చెప్తున్నావు కదా, రోజు అందరికీ డబ్బులు ఇచ్చానని. ఆ లిస్టు పై ప్రకటించి ఎవరికి ఇచ్చావు? ఎవరు వద్దులో పెట్టుకుని ఉంటే చాలా మంచిది. నీకు నీ వయసుకు తగ్గట్టు బిహేవ్ చేయి. నీవు తెలుసు, మీ చిన్నాన్న, మీ కుటుంబం అంతా నాకు నేపథ్యం తెలుసు. నేను ఎట్లా చాలా మందిని చూశాను. నువ్వు పెద్ద పెద్ద మైదాతలు రాజమూల వాళ్ళకంటే గొప్పోడు కాదు. పార్టీని భ్రష్టు పట్టిస్తుంటే కడుపు కాలుతా ఉంటే భరిస్తా ఉన్నాం. నువ్వు ఇంకా ప్రతిదికి పోయి ప్రెస్కు పోయి జిల్లా పార్టీ కార్యాలయంలో వెంకట శ్రీనివాసరావు గారి అధ్యక్షుని రమ్మని చెప్పి మీరు మాట్లాడుకుని, నాకు ఎవరు నీకు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు సంతకాలు పెట్టాలి? ఎవరు? పార్టీకి 5 నెలలు ఎన్ని కేసులు ఉన్నాయి వాళ్ళ మీద? ఒకడేమో సమాధానం నమ్మేవాడు రోజు, వాడు కూడా మా మీద మాట్లాడేది. వైఎస్ఆర్సీపీలో ఆడ చంద్రబాబు నాయుడు గారు లోపల ఉంటే సరదాలు చేసుకున్న వాళ్ళంతా కూడా నీ చుట్టూ తిరుగుతూ ఉంటే కార్యకర్తలు గుండె పగిలిపోతా ఉంది. ప్రతి పోస్టుకే రేట్లు పెట్టావు. మీ వాళ్ళే చెప్తున్నారంతా, నేను ఎంబడి తిరిగే వాళ్ళే. దూరద్దులో పెట్టుకో, జాగ్రత్త.